ఈ పండగ సీజన్ వల్ల ఇంట్లో పిండి వంటలన్నీ ఎక్కువైపోయినాయి. ఇంకా ఇంట్లో హెల్తీ ఫుడ్సే ఎక్కువ ఉండాలని అను ఫ్రూట్స్ తీసుకుంటుంది. ఇద్దరం ఎగ్ దోశ తిందామని మా ఫేవరెట్ స్పాట్కి వచ్చేసాం. తలా ఒక డబుల్ ఎగ్ దోశ వేయించుకున్నాం. దాంతోనే సరిపెట్టుకుందాం అనుకున్నాను కానీ చట్నీలు బాగుండి మామూలు అట్టు కూడా ఒకటి వేయించుకున్నాను. షాపింగ్ కోసమని రిలయన్స్కి వచ్చాం. ఈ బౌల్ ఏదో నన్ను బాగా అట్రాక్ట్ చేసింది, కానీ అనుతో వచ్చాను. అసలు కొనేవదు. నాకు కొంచెం వంట సామాన్లు కొనే పిచ్చి ఉందిలేండి. ఈ మధ్యన మా లోకల్ రిలయన్స్ మార్కెట్లో ఈ స్ప్రౌట్స్ కూడా అమ్మడం మొదలు పెట్టారంట గత 5 రోజుల నుంచి. ఇంక ఇంటికి వచ్చాక అమ్మ చేసిన కషాయం తీసుకున్నాను. చాన్నాళ్ళ నుంచి టూలెట్ బోర్డు తగిలించుకున్న ఈ షాపు మొత్తానికి అద్దెకెళ్ళింది. ఇక్కడ ఉండే కంప్యూటర్ని తీసేసి మన పచ్చళ్ళ రూమ్లో పెట్టుకున్నాను. సో నెట్ వైర్ని ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ చేస్తున్నారు. ఇంట్లో తులసి మొక్క నిద్రోయింది, అందుకే కొత్త మొక్క తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. లక్ష్మీ తులసి, విష్ణు తులసి రెండింటినీ తెమ్మన్నారు. వచ్చే దారిలో బొబ్బాస్కాయ మొక్క ఒకటి తీసుకున్నాను. ఇదిగోండి అక్కడ తీసేసిన కంప్యూటర్ని ఈ రూమ్లో ఇక్కడే ఇలా సెట్ చేశాను. నా దగ్గర ఉన్న క్లిప్పింగ్ మిషన్ కనపడక ల్యాండ్ వైర్ పిన్ కనెక్ట్ చేయడానికి టెక్నీషియన్ని కన్సల్ట్ చేస్తే 350 రూపాయలు అడిగాడు. సో మార్కెట్కి వెళ్ళి నా తెలిసిన షాప్లో పిన్ మిషన్ తెచ్చుకుని నేనే కనెక్ట్ చేసుకుంటున్నాను. పిన్ కనెక్ట్ చేసాను, కేబుల్ సెట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకా నెట్ వస్తుందో రావట్లేదో చూడాలి. యూట్యూబ్ ఆన్ చేశాను. పేజ్ లోడ్ అయింది, యాడ్ వచ్చింది, వీడియో రన్ అయింది, నెట్ పనిచేసింది. వెంటనే క్లిప్పింగ్ మిషన్ తిరిగి ఇచ్చేయడానికి కంప్యూటర్ షాప్కి వచ్చాను. ఇంక ఇంటికి వచ్చాక 3 చెక్కలు తిన్నాను. ఆ వెంటనే సగం జాంకాయ తీసుకున్నాను. బిజినెస్ ఫుల్ స్వింగ్లో ఉండటం వల్ల ఎక్కువ ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. అమ్మేమో ఇంట్లో ఉన్న గిన్నెలతో ఆమ్లెట్ వేయనివ్వదు. అందుకే ఒక డెసిషన్ తీసుకున్నాను. కొత్త ఆమ్లెట్ పెన్నము, ప్లేటు, గరిట అన్నీ సపరేట్గా తీసుకున్నాను. గుడ్లు కూడా అట్టకొనేసాను. వాళ్ళకి కనపడకుండా ఎక్కడో మూల పెట్టేశాను. ఇంకా హాయిగా ఎప్పుడు పడితే అప్పుడు ఆమ్లెట్లు వేసుకుని తినచ్చు. నేను ఇందాకే నేను గుడ్లు తెస్తున్నప్పుడు నానమ్మ చూసింది. నన్ను ఏమనలేదు కానీ మొహం మార్చేసుకుంది. ఇప్పటికి అర్థమై ఉంటుంది మీకు నేను ఎందుకు వేరే చోట ఉంటున్నాను. మనం కొన్న తులసి మొక్కలు వేయడానికి అని చెప్పేసి ఆన్లైన్లో ఈ గ్రో బ్యాగ్స్ని ఆర్డర్ పెట్టాను. మన మేడ మీద ఉన్న గులాబీ మొక్క ఇలాంటి గ్రో బ్యాగ్లో పెరుగుతున్నదే. పాత తులసి కుండీలో నీళ్లు ఎక్కువ స్టాగ్నేట్ అయిపోతూ ఉంటాయండి. ఇంక ఈ గ్రో బ్యాగ్లో అలాంటి సమస్య లేదు. ఎక్సెస్ వాటర్ అంతా బయటకు వెళ్ళిపోతుంది. మట్టి సరిపోకపోతే నా దగ్గర స్పేర్గా ఉన్న ఎర్రమట్టి, వర్మీ కంపోస్ట్ కూడా వేసాను. మొత్తం మీద మన గ్రో బ్యాగ్ని నింపేశాను. ఇంకా వెంట తెచ్చిన 2 మొక్కల్ని గ్రో బ్యాగ్లో పాతాను. మొత్తం మీద మళ్ళీ మా నానమ్మ గారు రోజు పూజ చేసుకోవడానికి తులసి మొక్క రెడీ. ఇంటికి వచ్చిన తర్వాత నువ్వులుండి ఒకటి తిన్నాను. తర్వాత అను వెంటనే అన్నం కూడా పెట్టింది, అది తినేసాను. ఇంకా సాయంత్రం బజ్జీ బండి దగ్గర ఆగాను. కడుపుకి లైట్గా ఉండే టమాటా స్లైస్ ఒకటి తిన్నాను. ఇప్పటి వరకు షాపులో సెంటర్లో ఫ్యాన్ పెట్టుకోవడానికి రాడ్డే లేదు, అందుకని ఆ పని చేయిస్తున్నాను. ఇంకా రాత్రికి ఏదో ఒక హెల్దీ ఫుడ్ తిందామని బయటకు వచ్చాను, కానీ ఏం కనపడక ప్లేన్ దోశ తిన్నాను. కానీ అది సరిపోక ఇంటికి ఆవిరి కుడుము ఒకటి పార్సిల్ చేయించుకున్నాను. మా అబ్బాయి కానీ తెచ్చిన ఉప్మా వాడికి నచ్చలేదు, సో ఎక్స్చేంజ్ చేసుకున్నాం. ఇంకా మర్నాడు వెయిట్ చూసుకునేసరికి పెరగలేదు, తగ్గలేదు. అక్కడే ఉన్నాను. ఖచ్చితంగా తగ్గాలనుకున్నాను. ఇంకా తిండి తగ్గించాలి.